హాయ్ వివర్స్, మనం వచ్చేసి యూనిట్ 2 6వ తరగతి సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చూస్తున్నాము. తేనె చినుకులు అనేటువంటి పాఠంలోనిది 10వ పాఠము ఎలుక తెలివి అనేటువంటి పాఠంలో నోట్స్ అనేటువంటి చూడబోతున్నాము. వినండి, మాట్లాడండి. ఈ చిత్రంలో వచ్చేసి ఏవేవి ఉన్నాయి, అవి ఏమేమి చేస్తున్నాయో చెప్పండి. పాఠం చిత్రంలో ఎలుక, ఏనుగు, ఒంటె స్నేహంగా ఉండేవి. అవి ఆశ్రమానికి వెళ్ళి ఋషులకు పువ్వులు ఇచ్చేవన్నమాట. టపాకాయలు కాల్చేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకుంటారు? టపాసులు కాల్చేటప్పుడు మనము కాటన్ బట్టలను మాత్రమే ధరించాలి. కాళ్లకు ఖచ్చితంగా చెప్పులు లేదా బూట్లు వేసుకోవాలి. టపాకాయలను కేవలము ఖాళీ స్థలాల్లో లేదా మైదానాల్లో కాల్చాలి. ఒకరు టపాసులు కాలుస్తుంటే మిగిలిన వారు సురక్షితంగా దూరంగా నిలబడాలి. చేతిలో పట్టుకొని టపాసులు అస్సలు కాల్చకూడదు. ఒక బకెట్ నీటిని ఖచ్చితంగా ప్రక్కన ఉంచుకోవాలి. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ను ఖచ్చితంగా పక్కన ఉంచుకోవాలి. పెద్దల సంరక్షణలో పిల్లలు టపాకాయలను కాల్చడము ఉత్తమము. డోలు సన్నాయి ఏ సందర్భాల్లో వాయిస్తారో చెప్పండి. డోలు సన్నాయి హిందూ సాంప్రదాయ ప్రకారములో వివాహాల్లో డోలు సన్నాయి అనేటువంటిది అత్యంత ప్రధానమైనటువంటిది. గ్రామ దేవతలు, పండుగలు, జాతరలు మరియు తీర్థాల సమయాల్లో వచ్చేసి స్వామివారి ఊరేగింపులకు డోలు సన్నాయి అనేటువంటిది తప్పనిసరి. ఆ తర్వాత ఇంకెప్పుడు వాయిస్తారు అంటే ప్రతిరోజు ఉదయము దేవుడికి చేసేటువంటి సుప్రభాత సేవలు, నిత్య కళ్యాణోత్సవము, బ్రహ్మోత్సవాలు మరియు స్వామివారి పల్లకీ సేవల్లో వచ్చేసి ఈ సంగీత పవిత్రతను చేకూరుస్తుంది. సంగీతం అనేటువంటి పవిత్రతను చేకూరుస్తుంది డోలు సన్నాయి వాయించినప్పుడు. కొత్త ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మరియు కొత్త వ్యాపారాలు, షాపులు, పెద్ద సంస్థలను స్థాపించేటప్పుడు లేదా ప్రారంభించేటప్పుడు వీటిని డోలు సన్నాయిని ఉపయోగిస్తారు. సో మనము ఎక్కువగా వీటిని ఉపయోగిస్తాము. సరే, పై కథలో వచ్చేసి ఈ, ఏ, ఓ, ఆ అనేటువంటి అక్షరాలతో ఉన్నటువంటి పదాలను గుర్తించండి. ఎలుక, ఏనుగు, ఇవన్నీ, ఇచ్చాడు, ఇటుక, ఇల్లు. తర్వాత పాఠంలో వచ్చేసి ఏ, ఔ, ఈ, ఊ అనేటువంటి గుణింతాలు ఉన్నటువంటి అక్షరాలను, పదాలను గుర్తించి రాయండి. స్నేహము, ఋషి, పువ్వులు, వీణ, ఔటు, సింహము. ఈ క్రింది పదాలను చదవండి. వాటిలో ఏర్పడేటువంటి వాక్యాలను చెప్పండి. హంస, చెరువులో తెల్లని హంస ఈదుతుంది. ఏనుగు, అడవిలో ఏనుగు చాలా పెద్ద జంతువు. ఒంటె, ఎడారిలో ఒంటె ప్రయాణానికి ఉపయోగపడుతుంది. కలప, మంచాలు, కుర్చీలు తయారు చేయడానికి కలప అనేటువంటిది వాడుతారు. తాళము, ఇంటికి సురక్షితంగా తాళం వేయాలి. ఓడ, సముద్రంపై పెద్ద ఓడ ప్రయాణిస్తుంది. హైదరాబాద్, చార్మినార్ హైదరాబాద్ నగరంలో ఉన్నది. 1, మా ఇంట్లో 1 మాత్రమే సైకిల్ ఉన్నది. 5, నా దగ్గర 5 చాక్లెట్లు ఉన్నాయి. 15, నా దగ్గర 15 కథల పుస్తకాలు ఉన్నాయి. ఏడాది, ఒక ఏడాదికి 12 నెలలు. హనుమంతుడు, రాముడికి హనుమంతుడు పరమభక్తుడు. ఔషధం, జబ్బు నయము అవ్వాలంటే ఔషధం అనేటువంటి తీసుకోవాలి. సహనము, ప్రతి ఒక్కరికి సహనం చాలా అవసరము. ఋషి, అడవిలో ఋషి తపస్సు చేస్తున్నాడు. ఔటు, మేము ఔటు పేల్చాము. ఔటు అంటే టపాకాయలు అనమాట. ఈక, నెమలి ఈక చాలా అందంగా ఉంది. ఇలా అంటే భూమి అనమాట. పచ్చదనంతో ఎంత సుందరంగా కనిపిస్తుంది. సరళ, పరీక్షల్లో వచ్చినటువంటి ప్రశ్నలు చాలా సరళంగా ఉన్నాయి. సరళం అంటే చాలా ఈజీగా ఉన్నది అని అర్థం అనమాట. సరళ అనేటువంటి పేరుతో కూడా మీరు ఏదైనా రాయండి వాక్యము. యువతలు, నేటి యువతలు చదువులో, ఉద్యోగాల్లో ఎంతో రాణిస్తున్నారు. ఎడమ, మనము రోడ్డు ఎడమ వైపే నడుస్తూ ఎప్పుడూ నడవాలి. ఏతం, పూర్వ రోజుల్లో పొలాలకు నీరు పెట్టడానికి ఏతం ఉపయోగించేవారు. ఔటు, ప్రజాస్వామ్యములో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పకుండా వాడుకోవాలి. బంక, కాగితాన్ని అంటించడానికి బంక ఉపయోగిస్తాము. బాణము, శ్రీరాముడు వేసినటువంటి బాణాలు ఎప్పుడు గురి తప్పవు. 7, మా తమ్ముడు పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. ఏకము, గ్రామంలోని ప్రజలంతా ఏకము అయ్యి కొత్త గుడి కట్టారు. ఏకరువు, వాడు తన కష్టాలన్నింటినీ నా దగ్గర ఏకరువు పెట్టాడు. పటము, మా తరగతి గదిలో భారతదేశపు పటము ఉన్నది. హిందీ, మన దేశంలో హిందీ భాష మాట్లాడేవారు ఎక్కువ. హుషారు, పిల్లలు ఆటలు ఆడుకుంటూ ఎంతో హుషారుగా ఉన్నారు. కుహు కుహు, వసంతకాలంలో కోయిల కుహు కుహు అని మధురంగా పాడుతుంది. హెలెన్, అందురాలైనప్పటికీ హెలెన్ ఎంతో పట్టుదలగా చదువుకొని అందరికీ
ఆదర్శంగా నిలిచింది. కలకల పక్షులు కిలకిల రావాలతో తోటలలో కలకల్లాడుతూ ఉంది. హాలు మా కొత్త ఇంట్లో హాలు చాలా విశాలంగా ఉన్నది. ఊహ మనుషుల ఆలోచనలు ఊహలు ఎప్పుడు విభిన్నంగా ఉంటాయి. రాజుగారు తన కత్తిని ఒరలో ఉంచుకొని దాన్ని బయటికి తీశారు. ఉష బాగా చదువుతుంది. లవణము కూరల్లో లవణము సరిగ్గా లేకపోతే రుచి ఉండదు. లవణం అంటే ఉప్పు అనమాట. రుణం మనం తల్లిదండ్రుల యొక్క రుణము ఎప్పటికీ తీర్చుకోలేము. గళం అంటే ఆ గాయని గళం గొంతు చాలా మధురముగా ఉంది. గరళం శివుడు లోక కళ్యాణం కోసము గరళంలో విషాన్ని దాచాడు. కరణం పూర్వకాలంలో గ్రామ లెక్కలు చూసేటువంటి వ్యక్తిని కరణము అనేటువంటి వారు. క్రింది వాక్యాల్లో చిత్రానికి తగినటువంటి పటాన్ని ఖాళీల్లో రాయండి. కోతి టపాకాయ పేల్చింది. రామ మంగ ఏనుగును చూశారు. కమల ఒంటె ఎక్కింది. వనజ వీణ వాయించింది. సింహము అడవికి రాజు. అది వచ్చేసి క్రింది బొమ్మను గీసి రంగులు అనేటువంటిది వేయండి. దాని గురించి రాయండి. ఏనుగు గురించి మీరు రాయండి. సో ఏనుగు గురించి మనం 5 వాక్యాలు చూద్దాము. ఏనుగు అత్యంత పెద్ద జంతువు. మనము చూసుంటాము, చాలా పెద్ద జంతువు అది. దీనికి పొడవైనటువంటి తొండము, పెద్ద చెవులు 2 ఉంటాయి. ఇవి శాకాహారి. గడ్డి, చెరుకు, బెల్లము ఎక్కువగా తింటుంది. మగ ఏనుగులకు పొడవైనటువంటి దంతాలు ఉంటాయి. ఏనుగులకు అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి ఉంటుంది. బాగా తెలివి ఎక్కువ అనమాట ఈ యొక్క ఏనుగులకి.